भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 130వ పేజీ 15వ కారిక మృల్లోహ విస్ఫులింగాద్యైః సృష్టిర్యాచోదితాన్యథా ఉపాయస్సోవతారాయ నాస్తి భేదః కథంచన గౌడపాదాచార్యుల వారు శృత్యా జగత్ సృష్టి నిషేధ చేస్తున్నారు. ఈ జగత్తు లేదు నిజంగా అని చెప్తున్నారు. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే, ఈ జగత్ అనేది లేదు. ఇది మొదటి మెట్టు. ఈ జగత్తు అనుభవానికి ఉన్నది రెండవ మెట్టు. జగత్తు మన అనుభవానికి కనపడుతున్నది, దానికి మనం అంగీకరిస్తాం. జగత్తు ఉన్నది అనేది అంగీకరించాం. జగత్తు మన అనుభవానికి ఉన్నది అనే విషయాన్ని అంగీకరిస్తాం. We accept the appearance of the world, we don't accept the existence of the world. మొదటిదేంటి? జగత్తు ఉన్నదని మనం ఒప్పుకోం నిజంగా, కానీ అనుభవానికి ఉన్నదని ఒప్పుకుంటాం. కనుక ఈ రెండు మెట్లు మనం అర్థం చేసుకోవాలి. మొదట జగత్తు లేదు అని నిర్ణయిస్తాం, నిజంగా లేదు అని. తర్వాత జగత్తు అనుభవానికి ఉన్నది. తర్వాత ఈ జగత్ అనేటువంటిది మిథ్యా అని మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఈ జగత్తు అనుభవానికి ఉన్న జగత్తు, నిజంగా లేని జగత్తు మిథ్యా అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు తెలిసిన ఈ జగత్తు, మనం అనుకుంటున్న ఈ జగత్తు నిజంగా ఉన్నది అనుకుంటున్నది భ్రమ అంటుంది శాస్త్రం. అంటే నేను భ్రమలో ఉన్నానా? అవును అంటుంది శాస్త్రం. భ్రమలో ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదే. నీకు అనిపిస్తే నువ్వు భ్రమలో ఉండవు. నీకు భ్రమను అనిపిస్తే భ్రమలో ఉండవు. భ్రమలో ఉన్నానని తెలియకుండా ఉండడమే భ్రమ. భ్రమలో ఉన్నానని తెలియకపోవడమే భ్రమ. నేను భ్రమలో ఉన్నానని తెలిస్తే అది భ్రమ ఎట్లవుతుంది? అది ప్రమ అవుతుంది, అది జ్ఞానం అవుతుంది. కనుక ఈ జగత్ అనేది ఇలా చెప్పితే ఎవరు రారు క్లాస్కి అని చెప్పి ఉపనిషత్తు ఏం చేస్తుందంటే, జగత్తు అనుభవానికి ఉన్నది అంటే ఏమిటి? ద్వైతం. ద్వైతం ఒప్పుకుంటుంది శాస్త్రం మొదట. ద్వైతం అంటే ఏమిటి? ప్రపంచం, నేను, దేవుడు, ఇదంతా ద్వైతం. 1కి 4, 4కి 18 కనపడటం ద్వైతం. నాకు అదే కదా కనపడుతోంది. 1కి 10, 10కి 20, 20కి 30 ఇలా చూడడమే ద్వైతం. అప్పుడు ఉపనిషత్తు ఉంటుంది, అవును ద్వైతం ఉన్నది అంటుంది. మన లెవెల్కి దిగొస్తుంది ఉపనిషత్తు. ఎందుకంటే మనలో మానసిక పరిపక్వత రావడానికి, తేవడానికి ఉపనిషత్తు మన లెవెల్కి దిగి వచ్చి మనకు తెలిసిన దాన్ని చెబుతూ మనకు తెలియని దానికి తీసుకువెడుతుంది మనల్ని.
అది ఉపనిషత్తు చేసే ప్రయత్నం. ఉపాయ సహ అవతారాయ అన్నారు. చూడండి 15వ శ్లోకంలో 2వ లైన్లో ఉపాయ అన్నారు. ఈ సృష్టి ప్రక్రియ అనేటువంటిది, సృష్టి జరిగింది, దేవుడు సృష్టి చేశాడు, పంచభూతాలు పుట్టినయ్యి, తర్వాత ఇట్లన్నీ చెప్తూ ఉంది కదా. ఈ పద్ధతి అంతా కూడా ఉపాయ అంటే ఏమిటి? ఉపాయం, టెక్నిక్, మెథడాలజీ అంటారు ఇంగ్లీష్లో. మనం తెలుగులో ఉపాయమే. అచ్చమైన తెలుగులో చెప్పున కిటుకు గుర్తుందా? అది కిటుకు అంటారు. ఈ 14 సంవత్సరాలు మొదటిసారి కిటుకు అనే పదాన్ని ఉపయోగించడం నేను. అవునా? ఎప్పుడు ఉపయోగించాల. కనుక అందుకే తెలుగు భాషలో చెప్తుంటే అప్పుడప్పుడు మర్చిపోయిన పదాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కిటుకు అంటాం. ఉపాయ. అది వేదాంత భాషలో చెప్పాలంటే అధ్యారోప. ఆరోపణ చేయటం, అధ్యారోపణ చేయడం. అధ్యారోపం అంటే ఏమిటండి అన్నారు. ఏమీ లేదు, చాలా తేలిక అర్థం చేసుకోవడం. పసుపు ముద్ద పెడతాం కదా తమలపాకు మీద. మహాగణపతి ఆవాహయామి. ఈ మహాగణపతి అది నేనేం చేస్తాను? ఆరోపిస్తాను. మహాగణపతిని పసుపు ముద్ద మీద కాస్త నీళ్లు పోసి కలిపి డబ్బాలోంచి తీసుకొచ్చి పసుపుని పొడిని నీళ్లతో కలిపి పిరమిడ్ లాగా చేసి దానికి మహాగణపతిం ఆవాహయామి. అది అధ్యారోపం అంటే ఏం లేదు. అదేవిధంగా బ్రహ్మ మీద ఈ సృష్టి జరిగింది అని ఆరోపణ, అధ్యారోపం అంటారు. అదే ఉపాయ అన్నారు. ఈ సృష్టి ఉన్నది అనే ఉపాయం ద్వారా సృష్టి లేదు అని చెప్పడానికి, సృష్టి లేదు అని చెప్పడానికి, నిజంగా లేదు అని చెప్పడానికి సృష్టిని ఉపాయంగా తీసుకుంటుంది ఉపనిషత్తు. చూడండి, సృష్టి లేదని చెప్పడానికి సృష్టిని ఉపాయంగా తీసుకోవడం ఏమిటి? సృష్టి లేదని చెప్పడానికి సృష్టిని ఉపాయంగా, సృష్టి అంటే ఏమిటి? సృష్టి పుట్టడం ఉపాయంగా తీసుకుంటుందట. దాన్ని అధ్యారోపం అన్నారు. వినాయకుడిని పసుపు ముద్ద మీద అధ్యారోపణ చేశాం. తర్వాత మనకు వినాయకుడు దాంట్లో లేడని తెలుసు కదా. నిజంగా అది మనం ఊరికినే కల్పన చేసాం, ఆ కాసేపు పూజ కోసం. అవునా? కల్పన చేసాం. ఆ పూజ అయిపోయిన తర్వాత అది తీసుకువెళ్ళి బావిలో వేస్తాం, బావి నీళ్ళల్లో వేస్తాం, లేకపోతే తులసి కోట దగ్గర వేస్తాం. ఏమైపోయింది ఇప్పుడు? ఆ వినాయకుడు పూజ అయిపోయింది కదండి, పంపించేస్తాం. యథాస్థానం ప్రతిష్టాపయామి. అయితే సాంబార్లో వెయ్యం. అది ఒకటి. ఇది ఉపాయ. యా సృష్టి చోదిత. ఏ సృష్టి అయితే చెప్పబడినదో, ఏ సృష్టి అయితే చెప్పబడిందో, తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశ సంభూత. ఏ ఉపనిషత్తు? తైత్రీయ ఉపనిషత్తు. చదివాం, గుర్తుంది కదా. ఆ సృష్టి, యా సృష్టి, ఏ సృష్టి అయితే చెప్పబడిందో, చోదిత మనకు బోధింపబడిందో, చోదిత అంటే మనకు బోధించబడిందో, అన్యథా అంటే అనేక రకాలుగా, పంచభూత సృష్టి, ఆకాశ, వాయు, అగ్ని అని చెప్తూ అనేక రకాలుగా చెప్పింది కదా సృష్టి. అన్యథా మీన్స్ అనేకధ అన్నారు, చాలా రకాలుగా. ఉదాహరణ చెప్తున్నారు. ఇప్పుడు మనకు అది అర్థం కాకపోతే నీకు ఉదాహరణ చెప్తానంటున్నారు. మృల్లోహ విస్ఫులింగాద్యై. మృత్ అంటే మట్టి, లోహ అంటే బంగారం, విస్ఫులింగ అంటే ఏమంటారు దాన్ని? అగ్ని, నిప్పు రవ్వలు. దీపావళి వచ్చింది కదా, కాకర పువ్వొత్తి చెప్పాను కదా, నిప్పు రవ్వలు. అది మృల్లోహ విస్ఫులింగాదై. ఇప్పుడు ఈ మట్టి నుంచి వచ్చినటువంటి మట్టి పాత్రలు సత్యమా అని అడుగుతోంది శాస్త్రం. మనల్ని అడుగుతోంది. నేను సృష్టి లేదని చెప్తే నా వైపు అట్లా చూస్తారు మీరు కోపంగా. ఇప్పుడు సృష్టి ఉపనిషత్తు మనల్ని అడుగుతోంది. ఆ మట్టి పాత్రలన్నీ వచ్చినాయి కదా మట్టి నుంచి, ఏమండి ఆ ఉపనిషత్తు అడుగుతోంది మనల్ని, ఏమండి ఆ పాత్రలన్నీ, మట్టి పాత్రలన్నీ నిజమా, పుట్టినయా నిజంగా?
మట్టి కాకుండా వేరేగా ఉన్నాయా అవి? మీరు కుండ, మూకుడు, బాణ ఇవన్నీ అంటున్నారు కదా, ఇవన్నీ చట్టి, ఇవన్నీ నిజంగా ఉన్నాయా? అక్కడ ఉన్నది ఏమిటి? అన్ని రూపాల్లో నానా విధంగా మట్టే కదా. కనుక కుండ అనే వస్తువు లేదు. చెప్పచ్చా లేదా? లేదు. కుండ లేదు, నిజంగా పుట్టలేదు. మట్టే మరొక ఆకారంలో కనపడుతున్నది. ఏం చెప్పాలి? మట్టే మరొక ఆకారంలో కనపడుతున్నది. కుండ అనేటువంటి పదార్థం నిజంగా పుట్టలేదు. మొదటి స్టేట్మెంట్ ఇందాక చెప్పాను కదా. కుండ కనపడుతున్నది, కనపడుతున్నది కుండ, కనపడటానికి ఉన్నది. కుండ నిజంగా లేదు, కనపడటానికి ఉన్నది. మనకు కనపడుతుంది కుండ. ఈ కుండ కనపడుతున్నది అంటే అమ్మనండి కనపడుతుందన్న. నిజంగా కుండ ఉన్నది అంటే లేదు అంటాం మనం. కుండ కనపడుతుందా మీకు? కనపడుతుంది. కుండ నిజంగా ఉన్నదా? ఉన్నది ఏమిటి? మట్టి. కనపడుతున్నప్పటికీ కూడా నిజంగా లేదు. అది మిథ్యా అంటారు. దాన్నే మిథ్యా అంటారు. కుండ ఉన్నదండి అని మీరు అంటారు, నేను మట్టే ఉన్నది కుండ లేదు అంటాను. ఇప్పుడు మన ఇద్దరికి పోటీ. అప్పుడు మనం ఏం చేయాలి? మీరు కుండ తీసుకోండి, నేను మట్టి తీసుకుంటాను. ఎందుకు పోట్లాట? మీరు మట్టి కుండ తీసుకోండి, నేను మట్టి తీసుకుంటాను. వీలవుతుందా? కాదు. ఎందుకని? కుండ అనే పదార్థం మట్టి కంటే విడిగా లేదు. కుండ అనే వస్తువు మట్టి కంటే వేరుగా లేదు. మట్టి ఎక్కడున్నదో కుండ కూడా అక్కడే ఉన్నది. నిజంగా చెప్పాలంటే మట్టికే కుండ అనే పేరు పెట్టాం. బంగారం కూడా అంతే. ఆభరణాలన్నీ కూడా బంగారానికి చైన్, గొలుసు అని పేరు పెట్టాం. ఆ బంగారమే మరొక రూపంలో కనపడుతుంటే గొలుసు అని పేరు. అదే బంగారం ఇంకొక రూపంలో కనపడుతుంటే ఉంగరం అని పేరు. అదే బంగారం ఇంకొక రూపంలో కనపడితే గాజు అని పేరు. నిజంగా గాజు లేదు, చైను లేదు, ఉంగరము లేదు. మూడిట్లో ఉన్నది ఏమిటండి? బంగారం. కనపడటానికి చైను ఉంది, బంగారం ఉంది, ఉంగరం ఉంది, గాజు ఉన్నది. కానీ నిజంగా లేవు. నిజంగా అవి లేవు. ఉన్నది బంగారమే. అదేవిధంగా నిప్పు రవ్వలు కూడా. నిప్పు రవ్వలు మన కంటికి అనుభవానికి కనపడతాయి, కానీ నిజంగా అవి అగ్ని కంటే వేరుగా ఉన్నాయా? అగ్ని కంటే వేరుగా లేవుగా నిప్పు రవ్వలు. కనపడతాయి కానీ అనుభవానికి లేదని అనడానికి లేదు. రవ్వలు, నిప్పు రవ్వలు, అగ్ని రవ్వలు అనుభవానికి లేదు అని చెప్పడానికి లేదు. కనపడతాయి కానీ నిజంగా అవి అగ్ని కంటే వేరుగా లేవు. అందుకని 3 ఉదాహరణలు చెప్పారు. మృత్ లోహ విస్ఫులింగాద్యై. ఇంకో ఉదాహరణ కూడా కావాలి అంటే మన కళ. మన కళ నిజంగా ఉందా? అనుభవానికి ఉన్నదా లేదా? కళ అనుభవానికి ఉన్నది కానీ నిజంగా లేదు. నిజంగా లేదు, అనుభవానికి ఉన్నది అని మనం తెలుసుకోవాలి. అది మనం ఏం తెలుసుకోవాలి? ఏదైతే నిజంగా లేకుండా ఉన్నట్లుగా కనిపిస్తున్నదో అది మిథ్య అని మనం తెలుసుకోవాలి. ఏదైతే నిజంగా లేకుండా ఉన్నట్లుగా కనపడుతున్నదో అది మిథ్య అని మనం తెలుసుకోవాలి. అది విషయం. కళ లేదు అనలేరు నిజంగా, ఎందుకంటే అనుభవానికి ఉన్నది. పోనీ మెడుకు వచ్చిన తర్వాత ఒరే నిజంగా ఉందా కళ అంటే లేదండి కానీ కళ కనపడింది అన్నారు. అన్నారా లేదా? శాస్త్రం చెప్తేనేమో జగత్తు ఈ విధంగానే అంటే ఒప్పుకోరు. ఇప్పుడు కళ కనేవాడు కళ వస్తువులన్నీ కూడా నిజమా? వీడికంటే వేరుగా ఉన్నాయా? అవి కలగనేవాడికంటే వేరుగా ఉన్నాయా? లేవు కదా. కనుక ఉన్నట్లుగా కనపడింది లేకపోయినా కూడా. కనుక ఏదైతే నిజంగా లేదు మొదటి స్టేట్మెంట్, కానీ ఉన్నట్లుగా కనపడింది అది ఒప్పుకుంటాం మేము. ఉన్నట్లుగా కనపడడానికి సందేహం లేదు, కనపడుతుంది. అది నిజంగా లేదు కానీ కనపడుతుందని ఒప్పుకుంటాం. కానీ నిజంగా లేకుండా ఉన్నట్టుగా కనపడుతున్నది అది మిథ్య అని మేము అర్థం చేసుకుంటాం.
అర్థం చేసుకున్నారా లేదా? ఇప్పుడు చేసుకున్నారు. చేసుకున్నామని చెప్పండి. ఓకే. మృల్లోహ విస్ఫులింగాధ్యై ఉపాయ అవతారాయ. అవతారాయ అంటే మనల్ని ఆ విషయం వైపుకి తీసుకువెళ్ళడానికి, అవతరించజేయడానికి, ఆ జ్ఞానాన్ని మనం బుద్ధిలో అవతరింపజేయడానికి, ఆ జ్ఞానాన్ని మన మనసులోకి దించడానికి అని అర్థం. అవతారాయ అంటే ఏమిటి? ఇటువంటి జ్ఞానాన్ని మన మనసులో దించడానికి ఉపనిషత్తు ఇట్లాంటి ఉదాహరణలన్నీ చెప్పి జగత్తు నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడుతున్నది అని చెప్పి అది మిథ్య అని తెలుసుకో అని చెప్పి చెప్తుంది. మనుస్మృతిలో మను ఏం చెప్తారంటే, యా వేద బాహ్యాః స్మృతయః యాశ్చ కాశ్చ కుర్దృష్ట్రయః సర్వాః తాః నిష్ఫలాః ప్రేత్య తమో మూలాః హి స్మృతాః. ఈ స్మృతాః అంటే స్మృతి గ్రంథాలు ఇవన్నీ కూడా వైష్ణవం, శైవం, అదేవిధంగా పంచరాత్రం, వైశేషిక, బౌద్ధం, జైనం ఇవందరూ కూడా ఈ ద్వైతాన్ని గురించే మాట్లాడతారు. వాళ్ళందరూ కూడా ద్వైతాన్ని గురించే మాట్లాడతారు. అజ్ఞానంలో ఉన్నప్పుడు ద్వైతమే, నీ జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ద్వైతమే. మోక్షం అనేది లేదు వాళ్ళకి. అప్పుడు ద్వైతమే, ఇప్పుడు ద్వైతమే. ఇప్పుడు ద్వైతం అంటే ఏమిటి? నేను వేరు, ఆ స్వామి వేరు, ద్వైతమే కదా. ఇది ద్వైతం. నేను వేరు, ఆయన వేరు అంటే రెండు అనమాట. ద్వైతం అంటే ఏమిటి? రెండు, రెండు లేక మూడు, రెండుకు పైన. ద్వైతం అంటే రెండు, రెండుకు లేక పైన మూడు అని అర్థం. అంటే ఏమిటి? ప్రపంచం, నేను, భక్తుణ్ణి, భగవంతుడు అనేది మనం ఎంత సత్యం అనుకున్నామంటే జన్మంతా కూడా గురువుగారు చెప్పినా కూడా ఒప్పుకోలేము. ఎందుకో తెలుసా? మన మనస్సు తయారుగా లేదు. ఎందుకంటే ఒక్కొక్క మనిషి చూసే దృష్టి వేరు. ఆ మనిషి యొక్క దృష్టిని బట్టి ఉంటుందే కానీ చెప్పినా కూడా సత్యం అర్థమయ్యేది కాదంత తేలిక. ఉపనిషత్తుకు తెలుసు అది చాలా కష్టం. ఎందుకంటే మనసు తయారుగా లేదు. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా చూస్తాడు ఒక విషయాన్ని. మాండూక్య ఉపనిషత్తు కష్టమా తేలిక అంటే చాలా కష్టం అండి అంటాడు. కొంతమందికి చాలా తేలిగ్గా ఉందండి అంటారు. అసలు మనకెక్కడ అర్థమవుతుందండి అది అంటారు కొంతమంది. రకరకాలుగా చూస్తారు అందరూ. చూసారా? అదేవిధంగా ఈ మతాలందరూ కూడా ద్వైతం, మనం మామూలు వ్యవహారంగా ద్వైతమే, భగవంతుడు వేరు, నేను వేరే. ఈ శాస్త్రం అంతా చదివిన తర్వాత కూడా వాళ్ళు ద్వైతంలోనే ఉన్నారు. విశిష్టాద్వైతం, మధ్వాచార్య, రామానుజాచార్య వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద శాస్త్రం అంతా చదివి కూడా ద్వైతంలోనే ఉన్నారు. ఎప్పుడు? అజ్ఞానంలో ఉన్నప్పుడు ద్వైతమే ఉన్నది, జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ద్వైతమే. దేవుడు వేరు, నేను వేరు, నేను దాసుణ్ణి. సాయుజ్యం, సారూప్యం, సాలోక్యం, సామీప్యం అంటారే కానీ మోక్షం చెప్పరు వాళ్ళు. జీవన్ముక్తి ఒప్పుకోరు. చదివిన వాళ్ళకే ద్వైతంలో ఉంటే చదవని వాళ్ళ సంగతి చెప్పాలండి. సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, విశిష్టాద్వైతం, ద్వైతం అందరూ కూడా, జైనం వాళ్ళందరూ కూడా ద్వైతమే. ఇంకా మామూలు మనుషుల సంగతి చెప్పాలే. కానీ అద్వైతం మాత్రం శంకరాచార్యుల వారు చెప్తున్నారు, శాస్త్రం చెప్పేది అద్వైతమే. జ్ఞానం రాకముందు ద్వైతం, జ్ఞానం వచ్చిన తర్వాత అద్వైతం. అదే పరమ సత్యం అన్నారు. అలా నీకు ఆ జ్ఞానం రానంత వరకు నీకు దుఃఖము తొలగదు. అది ఉపాయ. అవతారాయ, మనల్ని అర్థం చేసుకోవడం కోసం, ఆ యొక్క అద్వైతాన్ని అర్థం చేసుకోవడం కోసం అధ్యారోప చెప్పి తర్వాత అపవాద అంటే తొలగిస్తుంది. అధ్యారోపం అంటే దాన్ని కల్పన చేయడం, భావన చేయడం. ఆ చేసిన దాన్ని అపరోధ అంటే అధ్యారోప, అపవాద అంటే తొలగించడం, లేదు అని చెప్తుంది తర్వాత. దానికి ఉదాహరణలు చెప్పాను కదా, ఇంటి దూలాలు,
కప్పు వేయడానికి పెట్టినట్లుగా. తర్వాత పోల్ వాల్ట్ అది పట్టుకుంటాం కదా, పట్టుకొని దుంకుతారు పైకి, లాంగ్ జంప్, హై జంప్ చేసి దాన్ని వదిలిపెడతారా లేదా? ఆ కర్ర అనేది ఉపాయం. పోల్ వాల్ట్ ఈజ్ ఉపాయం. ఉదాహరణలు గుర్తున్నాయా? 15 రోజుల కిందట చెప్పాం. అవి దూకిన తర్వాత దీన్ని వదిలిపెట్టాలా లేదా? అయ్యో నువ్వు ఇంత నాకు సహాయం చేసావు కూడా, నువ్వు కూడా రా నాతో పాటు అంటావా? అనాం కదా. ఈశ్వరుడు కూడా అంతే. ఈశ్వరుడు దేవుడు కూడా మనల్ని ఆ మానసిక పరిపక్వతని తీసుకురావడం కోసం ఈ కర్మయోగ, ఉపాసన యోగ ఇవన్నీ పెట్టారు. కానీ మనం ఏం చేసామంటే అందులోనే అతుక్కుపోయి కూర్చున్నాం, ఫెవికాల్ లాగా. చెప్పినా కూడా అర్థం కానంత ఫెవికాల్ లాగా ఒట్టుకుపోయినాం అనమాట. చెప్పినా కూడా ఏమండి అది నిజం అంటారా? చూసారా, ఇప్పుడు మనం పూజించే దేవుడు పరమసత్యం అని పూజిస్తున్నారు అందరూ. శాస్త్రం చెప్పింది ఏమిటి? పూజ కోసం నేను కల్పిస్తున్నాం, పూజించు. ఎందుకంటే కల్పన అని చెప్తే పూజించం. చూసారా, కల్పన అని చెప్తే పూజించం. కల్పనే కదండి, ఎవరు పూజిస్తారని. అది నిజం అనేటట్లుగా మనల్ని నమ్మించి శాస్త్రం పూజించేట్లు చేస్తుంది. అప్పుడు ఏం చేశాను? నమ్మి 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 అదే గురువులో పడిపోయినాం, బాగా మనసులో డ్రిల్ అయింది. ఇప్పుడు మరి నేను నీకు అది పూజ అనేటువంటిది నువ్వు బాగా మనస్సు మానసికంగా ఎదగడం కోసం ఇచ్చాను, ఇంకా బయటికి రా అంటే నేను రాను. చిన్నపిల్లవాడు బొమ్మను పట్టుకున్నట్టే. మీ పిల్లవాడు స్కూల్లో బర్త్డే అయితే బెలూన్లు, చాక్లెట్లు అన్నీ తీసుకెళ్ళి ఇస్తారు. బెలూన్లు, చాక్లెట్లు తీసుకెళ్ళి ఇస్తారు. వాడికి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అప్పుడైతే బెలూన్లు, చాక్లెట్ ఇస్తాడు. వాడికి 25 ఏళ్ళు వచ్చింది రాదు కూడా బెలూన్లు, చాక్లెట్ తీసుకెళ్ళి ఇస్తారా? ఇప్పుడు అట్లాగే ఉంది మన కథ. ఇంకా బెలూన్లు, చాక్లెట్లోనే కొబ్బరికాయలు, నిమ్మకాయలు, తమలపాకులు పట్టుకుని కూర్చున్నారు జనం. కొబ్బరికాయలు, నిమ్మకాయలు, తమలపాకులు అన్నీ అవసరం ఒక లెవెల్ వర్క్. తర్వాత చేసినా కూడా అది ఒక కృతజ్ఞత కోసం చేస్తానే కానీ భగవంతుడిని చేదో ఆశించడానికి చెయ్యను. గుర్తుపెట్టుకోండి, మొదట పూజ చేసేటప్పుడు ద్వైతంలో నేను భగవంతుణ్ణి ఆశ్రయించాను. అజ్ఞానిగా ఆశ్రయించి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి చదువునివ్వు, మంచి పిల్లల్ని, గృహాన్ని అన్నీ ఇవ్వు అని చెప్పి అడిగాం అప్పుడు ద్వైతంలో ఉన్నప్పుడు. ఇప్పుడు వేదాంతానికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం అర్థమైంది, ఆ భగవంతుడు అనేది నాకు ఎదగడం కోసం ఉపాయంగా ఇచ్చింది శాస్త్రం అని చెప్పి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న తర్వాత ఆ బొమ్మలన్నీ తీసుకెళ్ళి, విగ్రహాలను తీసుకెళ్ళి పారేస్తారా ఏమండి? అవన్నీ తీసుకెళ్ళి సముద్రంలో వేస్తారా ఏంటి? అక్కడే ఉంచుతాం, అలాగే ఉంచుతాం, అదే పూజ చేస్తాం. పూజలో మార్పు ఉండదు, దేవుడి రూపంలో మార్పు ఉండదు, కానీ ఎక్కడ మార్పు వస్తుంది? మనస్సులో. అదే ఆరతి, అదే కర్పూరం, అదే దీపం. చాలా థ్యాంక్స్ మాండూక్యోపనిషత్తు ఇచ్చినందుకు. అవును, గ్రాటిట్యూడినల్, కృతజ్ఞతాభావంతో పూజ చేస్తాం. ఇప్పుడు ఇంకా నిన్ను అడగను కదా, ఏం అడగను కదా, ఏం అడగకుండా ఇచ్చేందుకు నాకు జ్ఞానం ఇచ్చావు కదా, ఇప్పుడు చాలా థ్యాంక్స్. అంతేగాని పూజను ఆపమండి. వేదాంతం అంటే జనం అనుకుంటారు భక్తి లేదు వాళ్ళకి, పూజలు లేవు, ఏం లేవు అనుకుంటారు. అట్లా కాదు, కృతజ్ఞతతో కూడిన పూజ చేస్తాను. ఏది ఆశించను భగవంతుడి నుంచి. ఎందుకంటే ఆయన నాకంటే వేరు కాలేడు. నాది ఆత్మస్వరూపం, ఆయన ఆత్మస్వరూపమే. ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు కనుక నాకు ధన్యోస్మి, నేను ధన్యురాలిని. నాకు శాస్త్రాన్ని ఇచ్చావు, గురువుని ఇచ్చావు, అర్థమయ్యేటట్లుగా చెప్పావు. అప్పుడు ఆయన అంటాడు, నువ్వు నాకు పూజ చేసావు కదా, అప్పుడు నువ్వు నాకు కొబ్బరికాయలు కట్టావు కదా, పూజ చేసావు, జపం చేసావు, నన్ను ఆరాధించావు, కనుక నీకు నేను ఇది ఇచ్చాను అంటాడు. ఇంక ఇద్దరు ఒకరికొకరు భాష అనమాట, సంభాషణ. అర్థమైందా? ఇది ఉపాయ అవతారాయ. తర్వాత శ్లోకం, నాస్తి భేద కథంచన. అంతేగాని అక్కడ ద్వైతం అనేది నిజంగా లేదు అన్నారు. ద్వైతం నిజంగా లేదు. తర్వాత 16వ శ్లోకం, నిజంగా భగవంతుడు సృష్టి చేశాడు అంటే ఏంటో ప్రాబ్లం తెలుసా? ఆయన మార్పు చెందాలి. నిజంగా సృష్టి జరిగింది అంటే బ్రహ్మ, ఆయన భగవంతుడు మార్పు చెందుతాడు. నిజంగా జరిగితే మార్పు చెందితే ఏమవుతుంది? అనిత్యం అయిపోతాడు.
మార్పు చెందేదంతా కూడా అనిత్యమే కదండి. కనుక ఆయన భగవంతుడు సృష్టి చేశాడు, సృష్టిగా మారాడు అంటే, నిజంగా మారిపోయినాడు అంటే ఆయన అనిత్యం అయిపోతాడు, శాశ్వతం కాదు భగవంతుడు. మీకు భగవంతుడిని అనిత్యం చేయడం ఇష్టమా? అశాశ్వతంగా చేస్తారా భగవంతుడిని? అందుకని ఆయన నుంచి ఏది పుట్టలేదు, నిజంగా ఏదీ రాలేదు, ఆయన అట్లాగే ఉన్నాడు. భగవంతుడు అంటే ఏముంది? బ్రహ్మం, బ్రహ్మ చైతన్యం, నిజంగా ఏమీ రాలేదు. మీరు కళలు వచ్చినప్పుడు కళ్ళగా జిలేబీ కన్నప్పుడు చూశారు, జిలేబీగా మారిపోయినారా? ఏమండి, జిలేబీని చూశారు కళలో, స్వీట్ కదా దీపావళి. అరిసెలు చూశారు, అరిసెలుగా మారిపోయినారా ఏంటి? మారిపోతే ఏమైపోతుంది రేపొద్దున? మీ పిల్లలు అమ్మ ఎక్కడుందని ఏడుస్తారు. నిజంగా మారకూడదు. రూపాయి నోట్లు చూశారనుకోండి, రూపాయి నోట్లుగా మారి కూర్చుంటారు మంచం మీద. నిజంగా కళలో మీరు నిజంగా అవన్నిట్లాగే మీరు మారిపోతే ఏమైపోతుంది? ఇంకా మారకుండా మీరు అవన్నీ కల్పించారు. ఆలోచించండి బాగా. మీరు మారకుండా మీరు ఏనుగుని సృష్టించారు, దేవుణ్ణి, గుడుల్ని అన్నీ సృష్టించారు అందులోనే, కళలోనే. కొంచెమన్నా మారారా? కొంచెమన్నా, కొంచెం. ఎలా ఎలా సాధ్యమైంది? అదేవిధంగా భగవంతుడు కూడా మారకుండా ఈ సృష్టిగా కనపడుతున్నాడు. భగవంతుడు కూడా మారకుండా, భగవంతుడు అంటే ఆత్మ చైతన్యం, మారకుండా ఈ సృష్టిగా కనపడుతున్నాడు. ఎలాగైతే నువ్వు మారకుండా నిద్రపోతూ కలకన్నావో, సృష్టించావో, ఆ సృష్టి చేసినవన్నీ కూడా నువ్వు చూశావు కానీ నిజంగా లేవు. అదేవిధంగా భగవంతుడు ఈ ప్రపంచంగా కనిపిస్తున్నాడే కానీ నిజంగా లేదు, ఉన్నట్లుగా కనపడుతోంది. నమ్మలేకపోతున్నాను స్వామిని. చాలా చాలా కష్టంగా. దానికి ఏం చెప్పాను? కళ కనేటప్పుడు, నువ్వు కళలో ఉన్నప్పుడు నీకు కళ అబద్ధం అని తెలుస్తుందా? కళలో ఉన్నావు, నువ్వు కళ కంటున్నావు, ఇది కళ అని నీకు తెలుస్తుందా? తెలియలేదు. ఎందుకని? నిద్రలో ఉన్నావు. నువ్వు నిద్రలో ఉన్నంతసేపు నీ కళని తెలియదు. ఏం చేయాలి? కళ అని తెలియాలంటే మేలుకోవాలి. ఏం చెప్పండి మళ్ళీ ఒకసారి? మేలుకోవాలి. ఈ ప్రపంచం, మీరు చూస్తున్న ప్రపంచం నిజంగా లేదు అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞానం రావాలి, మేలుకోవాలి. అజ్ఞానం నుంచి మేలుకోవాలి. కనుక మనం అజ్ఞానంలో ఉన్నంతసేపు కూడా ఈ జగత్తు మిథ్య అని తెలుసుకోలేము. కనుక ఇప్పుడు మన ప్రార్థన ఏంటి చెప్పండి భగవంతుడి దగ్గర? జ్ఞాన ప్రసాదం, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. అంతేగాని స్కిన్ నున్నగా రావడానికి భిక్షాందేహి కాదు, బాగా మంచి శక్తి ఎనర్జీ రావడం కోసం కాదు అన్నం తినడం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. మనం భోజనం చేసేది ఎందుకో తెలుసా? ధనం సంపాదించేది ఎందుకు? ధనం ఆహార సంపాదనార్థం, ఆహారం ప్రాణ సంధారణార్థం, ప్రాణం మోక్ష ప్రాప్త్యర్థం. మోక్షం పొందడానికే కానీ స్వీట్లు లడ్లు తినటానికి తిను. దేనికంటే ఈ జ్ఞానం పొందడానికి ఆహారం, కానీ జ్ఞానం వైరాగ్యం ఇది మర్చిపోకూడదు. అందుకే అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. నేను ఎందుకు భోంచేస్తున్నాను? నాకు ఆత్మజ్ఞానం రావడం కోసం ఈ శరీరాన్ని నేను పోషిస్తున్నాను అనే జ్ఞానంతో మనం, ఆ చిన్న వివేకంతో మనం భోంచేయాలి. అలా చేస్తామంటే ఆ ఆలోచనతో భగవంతుడు జ్ఞానం ఇచ్చి తీరుతాడు, దాంట్లో సందేహం లేదు. కానీ మనం ఎట్టుతున్నాం, కటక్ 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 అవుతుంది, అయిపోతుంది, తింటున్నాం కదా. ఎట్లాంటి కలిసి సంస్కృతి చూడండి మనల్ని. అన్నం తినేటప్పుడు నాకు ఈ శరీరం ఒక సాధనం మోక్షం పొందడానికి, ఈ శరీరం నిలవడానికి నేను ఆహారం తినాలి. కనుక ఆ ఆహారం అన్నపూర్ణ దేవిని ప్రార్థిస్తున్నాను, అమ్మా నువ్వు నాకు శక్తినివ్వు. ఆ శక్తి వల్ల ఏ శక్తినివ్వాలి? జ్ఞానాన్ని వైరాగ్యంతో కూడిన నాకు శక్తినివ్వు అన్నారు. ఇంతటి ఆలోచనతో మన వాళ్ళు పెడితే ఒక్కొక్క శ్లోకం
ఆ? ఏమన్నా ఒకటన్నా తెలుసుకుంటున్నాము మనం. తర్వాత బ్రహ్మార్పణం, బ్రహ్మభి, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతే, అంతా బ్రహ్మమే, ఎవ్రీథింగ్ బ్రహ్మన్న అలా చెప్తాం 4వ అధ్యాయంలో భగవద్గీత. సరే 16 చెప్తూనే ఉండొచ్చు గంటల తరబడి. ఆశ్రమాస్త్రివిధాహీనం మధ్యమోత్కృష్టదృష్టయః ఉపాసనోపదిష్టేయం తదర్థమనుకంపయ. చాలా ముఖ్యమైన శ్లోకం. ఆశ్రమాః త్రివిధాః. ఆశ్రమాః అంటే అధికారులు, ఆశ్రమాః అంటే సాధకులు అని అర్థం. ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసేవారు అని అర్థం. ఆశ్రమాః అంటే బ్రాహ్మణ ఇది గృహస్థాశ్రమం, బ్రహ్మచర్య ఆశ్రమం అది కాదు. మీరందరూ కూడా సాధకులే కదా. ఆశ్రమాః అంటే సాధకులు. ఏ సాధకులు అంటే నాట్ ట్రెడ్మిల్ చేసే సాధకుడు, వాకింగ్ చేసే సాధకుడు, ఆధ్యాత్మిక సాధన చేసే సాధకులు అని అర్థం. ఆశ్రమ త్రివిధాః 3 విధాలు, 3 రకాలు. ఏమిటవి? హీన, మధ్యమ, ఉత్కృష్ట దృష్టయః. హీన దృష్టయః, మధ్యమ దృష్టయః అండ్ ఉత్కృష్ట దృష్టయః. 3 రకాలండి. మంద అధికారి, మధ్యమ అధికారి, ఉత్తమ అధికారి. మనుషుల్ని 3 రకాలుగా విభజించాం. మంద అధికారి అంటే అనధికారి అని అర్థం. వాడికి శాస్త్రంలో అధికారమే లేదు. తమో గుణ, ఫుల్గా తమో గుణం. వేదాంతమా అదేమిటి, భగవద్గీత అదేమిటి అని అడుగుతాడు. అనధికారి అన్నమాట, మంద అధికారి, తమో గుణ సంపన్నుడు అని అర్థం. ఆ మోక్షం ఒకటి ఉందని కానీ, అది పొందాలని కానీ, జ్ఞానం అని కానీ, మహాత్ములని కానీ, దేవుడని కానీ, ధ్యానం కానీ, పూజ కానీ ఏమీ వాసన కూడా పట్టదు. ఏమిట్రా అంటే పొద్దున్న లేస్తాడు, నిద్ర లేవంగానే న్యూస్ పేపర్ తీసుకుంటాడు, కాఫీ తాగుతాడు, కాసేపు టీవీ చూస్తాడు, తర్వాత ఆఫీసుకు పోతాడు, మళ్ళీ సాయంత్రం వస్తాడు, పార్టీకి పోతాడు, మళ్ళీ కాసేపు టీవీ చూస్తాడు, మళ్ళీ నిద్రపోతాడు. ఇదే పని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఎట్లా ఎన్ని రోజులు? వారం రోజులు, నెల రోజులు, సంవత్సరాలు, దశాబ్దాలు ఎట్లా చేస్తూనే ఉంటాడు. ఇంకా ఎవరైనా చేస్తుంటే నీకు పిచ్చి, నీకు తెలియదు అంటాడు. వాడెవరు చెప్పండి? హీన దృష్టయః. మన ఇంట్లోనే ఉంటారు, మన పక్కనే. ఒక్కోసారి ఏం చేస్తాం? నాకు అవన్నీ నమ్మకం లేవు. నేను అందరికీ సహాయం చేస్తాను, మంచిగా ఉంటాను. సహాయం చేస్తే ఇవన్నీ ఉండకూడదని ఎక్కడుంది? వాళ్ళందరూ వీళ్ళని ఎట్లా చూస్తారంటే, పాపం వీడు పిచ్చివాళ్ళు, వాళ్ళు పిచ్చివాళ్ళుగా చూస్తారు. ఏదైతే శాస్త్రం చెప్పిందో చెయ్యమని అది మనం చక్కగా చేస్తూ ఉంటే వాళ్ళకి మనం పిచ్చివాళ్ళుగా కనపడతాం. అప్పుడు కొంతకాలానికి ఏమవుతుంది తెలుసా? నిజంగానే పిచ్చిదానేమో, నిజంగానే పిచ్చిదానేనేమో అనుమానం వచ్చేంతగా మనల్ని, మన మీదనే మనకు అనుమానం వచ్చేంతగా వాళ్ళు చక్కగా రోజు మనకు డ్రిల్ చేస్తారు మనసులోకి. అంత డ్రిల్ చేస్తూ ఉంటే, అవునులే ఏముంది, ఇన్నాళ్ళ నుంచి పిచ్చి పూజలన్నీ చేస్తున్నాను, ఏం ఒరిగింది నాకు మాత్రం, వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, నీకు నమస్కారం. ఆ పార్టీలోనే చేరతాం మనం కూడా. వీళ్ళు ఎవరంటారు వీళ్ళని? వాళ్ళు హీనులు, ఉన్నవాళ్ళని కూడా హీనుల్ని చేసే రకాలు వాళ్ళనమాట. అట్లాంటి రకాలు వాళ్ళు ఎక్కువ అండి సమాజంలో. వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే దానికి ఏం చేయక్కర్లేదు కదా, హాయిగా ఉంటుంది, ఏం కష్టపడక్కర్లే. ఇదంటే పొద్దున్నే లేవాలి, తల స్నానాలు చేయాలి, పూజలు చేయాలి, అది అయిన తర్వాత ఏం తినకూడదు, తాగకూడదు అంటారు. నాకు పొద్దున్నే బెడ్ కాఫీ కావాలి అసలు. ఇదైతేనేమో స్నానం చేసేదాకా ఏం చేయకూడదు అంటారు. ఇది ఎక్కడ గొడవ అండి? స్వతంత్రం లేకుండా పోతోంది కదా, ఫ్రీడమ్ లేదు కదా, హాయిగా ఉండలేకపోతున్నాను కదా. అందుకని నా స్వతంత్రానికి, నా ఆనందానికి అడ్డంకుగా ఉంటుంది కాబట్టి అవన్నీ తీసేయి అంటారు మనుషులు. అందుకని భగవంతుడు పూజ, నిష్ఠ, నియమాలంటే ఇష్టం ఉండదు. ఎవరికో తెలుసా? ఈ శరీర సుఖమే సుఖం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ పట్టవు.
చేసేవాడనైనా కనీసం ఓన్లీ చేస్తున్నారని కూడా వాళ్ళని నిందిస్తారు, అవమానిస్తారు. అలా చేసేవాడు ఏమంటారు వాళ్ళని? హీన దృష్టయ. తర్వాత మధ్యమ దృష్టయ. మధ్యమ దృష్టయ అంటే మధ్య రకం. మధ్య రకం అంటే ఏమిటి? వీళ్ళు కొంచెం వీళ్ళకి చిత్త శుద్ధి ఉంటుంది, మనస్సుకి కర్మయోగం చేసి వచ్చి ఉంటారు, చిత్త ఏకాగ్రత ఉంటుంది మధ్యమ అధికారులకి. కర్మయోగ. ఇప్పుడు మంద అధికారులకు ఏం సాధన ఇవ్వాలి? కర్మయోగం ఇవ్వాలి. కర్మయోగ సాధనం ఇస్తే వాళ్ళు కొంచెం మధ్యమ అధికారులు అవుతారు. హీన అధికారులు, హీన సాధకులు. సాధకులు అంటాం ఎందుకంటే వాళ్ళు నిజంగా సుఖం కోసమే కదా ప్రయత్నం చేస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా సుఖం కోసమే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు కూడా. ఏదో సాధన చేస్తున్నారు కదా. కనుక వాళ్ళందరికీ కర్మయోగ సాధనాన్ని ఇవ్వాలి. తర్వాత మధ్యమ దృష్టయ. వీళ్ళకి చిత్త ఏకాగ్రత ఉండదు, మనస్సు శుద్ధంగానే ఉంటుంది. వీళ్ళకి ఎవరి మీద కోపం ఉండదు, తాపం ఉండదు. కొంచెం మనస్సు చిత్తశుద్ధి ఉంది కానీ ఏకాగ్రత లేదు. కూర్చుంటే అటు ఇటు ఇటు చూస్తూ ఉంటారు 10 చోట్ల. ఒక చోట కూర్చోలేరు, కాళ్ళు చేతిలో ఊరుకోవన్నమాట. చంచలం హిమన కృష్ణ సమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అర్జునుడే అన్నాడు, ఈ మనస్సుని నిగ్రహించడం చాలా కష్టంగా ఉంది అని అన్నాడు. అంటే ఏమిటి? మధ్యమ అధికారి అని అర్థం. చంచలం మనస్సు అనమాట. ఎప్పుడైపోతుందా క్లాసు, ఇంకా అవైపోలేదే, వాళ్ళు చూపే వేరు, ఆ మూమెంటే వేరు. అంటే ఏకాగ్రత లేదు. అదే నిజంగా ఏకాగ్రత ఉన్నవాడికి ఏం తెలియదు అసలు. వాడికి ఒకటే పాయింట్. అందుకని అర్జునుడి కథ చెప్తారు మనకు. వివేకానందుడి కథ కూడా చెప్తారు. చిన్నప్పుడు పుస్తకం వివేకానంద ధ్యానం చేస్తుంటే పాము వచ్చిందట. మిగతా పిల్లలందరూ పరిగెత్తారు, ఈయన మాత్రం కూర్చొని ధ్యానం చేస్తున్నాడట. ఆ కథలన్నీ చెప్తుంటారు. జనకుడి కథ కూడా చెప్తాడు. మిథిలాయాం ప్రదీప్తాయాం కించన మమ దహ్యతే అన్నారు. జనకుడు వింటున్నాడు, యాజ్ఞవల్కుల వారి దగ్గర పాఠం వింటున్నాడు, వేదం శాస్త్రాన్ని చదువుతున్నాడు. ఆయన చదువుతున్నప్పుడు ఇంకా ఒకరోజు ఆయన ఆలస్యమైంది రావడానికి. జనకుడు రాకపోతే ఇంకా యాజ్ఞవల్కుల వారి పాఠం మొదలు పెట్టలే. ఇట్లా చూస్తున్నారు, ఇంకా రాలేదే శిష్యుడని ఇట్లా చూస్తున్నాడు. అట్లా చూడాలి మన కోసం కూడా గురువు గారు, ఇంకా నా శిష్యుడు రాలేదే. అప్పుడు మిగతా వాళ్ళందరికీ ఎవరి కోసం చూస్తున్నారు, మనందరం వచ్చాం కదా అని ఈ శిష్యులందరూ అనుకుంటున్నారట. అనుకుంటుంటే అప్పుడు జనకుడు వచ్చాట. అని రాజ్య పరిపాలన అంతా చూసుకొని రావాలి కదా. వచ్చేసరికి వచ్చిన తర్వాత పాఠం మొదలు పెట్టారట. అప్పుడు వీళ్ళందరికీ కొంచెం కోపం. అప్పటి నుంచి ఏమిటి పెద్ద ఈ జనకుడి మీద ఈయనకి ఎక్కువగా మమకారం, కొంచెం పక్షపాత బుద్ధి ఎక్కువగా ఉంది గురువు గారికి అని చెప్పి వీళ్ళంతా కొంచెం ఆయన మీద ఇదనమాట. ఆఫ్టర్ ఆల్ కింగ్, ఆయన క్షత్రియుడు, గృహస్థుడు, ఏమిటి పెద్ద ఆయనకన్నాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుల వారికి తెలుసు జనకుడి యొక్క ఏకాగ్రత, తీవ్ర ముముక్షుత్వం, ఇవన్నీ యాజ్ఞవల్క్యుల వారికి తెలుసు. ఆయన ఏం చేస్తారు, వీళ్ళందరికీ ఆయన యొక్క అంటే ఆ సాధకుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసం కల్పిస్తారన్న ఒక చోట. అదంతా మిథిలా నగరం తగలబడుతున్నట్లుగా ఒక కల్పన చేస్తారు. ఆయన చేయంగానే భటులందరూ వచ్చి అయ్యో మిథిలా నగరం తగలబడిపోతుంది అని చెప్తారు. వీళ్ళందరూ సన్యాసులు అన్నమాట, గోచులు ఉంటే వాళ్ళకి ఇంకేం, వాళ్ళందరూ గృహస్థులే కాదు, రాజులు కాదు, బ్రాహ్మణులు. ఏమీ లేవు వాళ్ళకి ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఏమీ లేవు. ఏదో కుటియాలో చిన్న కుటియాలో ఉండి చదువుకుంటున్నారు. వచ్చి వాళ్ళందరూ పరిగెత్తారు, అయ్యో మా అవన్నీ ఇళ్ళంతా తగిలిపడిపోతున్నాయని. అక్కడికి పోయినారట. జనకుడు మాత్రం అట్లాగే కూర్చున్నాడు. యాజ్ఞవల్క్యుల వారు చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నాడు. వీళ్ళందరూ పోయినారు, ఎవరు లేరు క్లాసులో. జనకుడు ఒక్కడే కూర్చున్నాడు. వాళ్ళందరూ బయటికి చూస్తే మిథిలా నగర్లో ఏమీ లేదు. అక్కడ బాగానే ఉంది అంతా, నిప్పు లేదు, అగ్ని లేదు, ఏమీ లేదు, దహించడం లేదు. అందరూ వెనక్కి వచ్చి చూస్తే జనకుడు కూర్చొని వింటున్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. గురువు గారి దగ్గరికి వచ్చి తలకాయ ఉంచుకున్నారు అందరూ. మీకేమీ లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు,
చట్టి మూకుడు ఉన్న ఇంట్లో వాటి కోసం పరిగెత్తారు మీరు. రాజ్యం అంతా ఆయనదే, అది దానికి ఏమవుతున్నా కూడా ఆయన లేదు. మిథిలాయాం ప్రదీప్తాయాం నమే కించన దహ్యతే, నన్ను ఏది చేయలేదు, దహించలేదు. పోతే పోయింది, ఏముంది, అది అనాత్మ ప్రపంచం అదంతా కూడా. గురువుగారు ఆత్మ గురించి చెప్తూ ఉంటే దానికోసం పాకులాడతానా ఏంటి నేను? అది ఏకాగ్రత అంటే. అట్లాంటి ఏకాగ్రత ఉండాలి. మనకు కొంచెం 5 నిమిషాల ముందే ఇల్లు జ్ఞాపకం వస్తుంది, మీకు కాదు, జనానికి చెప్తున్నా. టైం ఏంది, వర్షం వస్తున్నదా లేదా, ఎట్లా వెళ్ళాలి, ఇక్కడ క్లాస్ జరుగుతోంది, మాండోక్యోపనిషత్తు సబ్జెక్ట్ ఎంత టెర్స్గా వెళుతూ ఉంటే వర్షం గురించి ఎట్లా వస్తుంది నీకు? రేపు దీపావళికి ఏమేమి తెచ్చాను, ఏం అట్లా ఆలోచిస్తే అదేమి ఏకాగ్రత అండి. నాకు ప్రపంచం లేదు, నేను ప్రపంచానికి లేను, అట్లా ఉండాలి. వరల్డ్ ఈజ్ డెడ్ టు మీ, ఐఎమ్ డెడ్ టు ద వరల్డ్. అంటే నాకు ప్రపంచం లేదు, నేను ప్రపంచానికి లేను, అట్లా ఉండాలి వేదాంతం వినేటప్పుడు. అలా ఉన్నావు అంటే జ్ఞానం వచ్చి తీరుతుంది, సందేహం లేదు. అట్లా కూర్చోవాలి అంతే, శిలా ఫలకంలాగా కూర్చోవాలి, శిలా రాయిలాగా. శిలలాగా కూర్చోండి, శిలలాగా అర్థం చేసుకోకుండా కాదు, అర్థం చేసుకోవాలి, కదలకూడదు. కదలకూడదంటే శరీరం కదలచ్చు, మనస్సు కదలకూడదు. మనస్సు స్థిరంగా ఉండాలి. స్థిరమైనటువంటి నీళ్లలోనే కదండి ముఖం కనపడుతుంది. మనస్సు స్థిరంగా ఉంటేనే కదా గురువుగారు చెప్పే ఒక్కొక్క వాక్యం సూటిగా మనసులోకి, బుద్ధిలోకి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళగలిగిన శక్తి ఉన్నవాళ్లే మీరు. అందుకని వచ్చారు క్లాసుకి. రేపు దీపావళి, ఎల్లుండి దీపావళి అయినా కూడా ఎల్లుండి దీపావళి అయితే వాడు ఎందుకు క్లాసుకి అని అంటే కూర్చున్నారు కొంతమంది ఇంట్లో. చెప్తున్నా ఉదాహరణకి, ఇంట్లో బంధువులు వచ్చి ఉంటారు, ఎందుకులే ఏముంది వెళ్ళకపోతే, ఆ స్వామినే కదా, నెక్స్ట్ వీక్ అయినా మళ్ళీ మాట్లాడతారు, రివిజన్లోనే మాట్లాడతారు, కూర్చో అంటారు. ఈ మాటలు రావు మళ్ళీ నెక్స్ట్ క్లాసులో. అర్థమైందా? లేదు స్వామిని రికార్డు పెట్టుకున్నా నేను చెప్పే నవ్వు కాదుల మూమెంట్ అన్ని చూడలేరు, కనపడవు కదా. సరే, ఇది మధ్యమా. వీళ్ళకేమి ఇవ్వాలి ఇప్పుడు? ఉదాహరణకి వీళ్ళకి సాధనం ఏంటి మీరే చెప్పండి. ఉపాసన యోగ. జపం చేయి రోజు. ఏకాగ్రత లేకపోతే ఒక ఆవిడ చెప్తుంది, ఒక స్టూడెంట్, స్వామిని పూజలో కూర్చోగానే మనసు ఎక్కడికో పోతుందట. మిగతా అప్పుడంతా బాగానే ఉంటుంది, ఆ పూజలో కూర్చున్నప్పుడు ఆ మంత్రాలు చదివేటప్పుడు మనసు ఎక్కడికో పోతుంది. అప్పుడే 65 ఏళ్ళు పైన వచ్చింది ఆవిడకి, ఇంతవరకు కాన్సన్ట్రేషనే రాలే. ఇన్నేళ్ల నుంచో వింటోంది శాస్త్రం. వెరీ రెస్ట్లెస్ అనమాట, అంత మనస్సు పరిగెడుతూ ఉంటుంది. ఎలా 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 చెయ్యాలని తపన ఉంది, కానీ మనసు నిలవడల్లా. ఎంత కష్టమో చూడండి మనస్సు నిలవడనేది. అందుకనే త్యాగరాజుల వారు ఏం పాడారు? మనస్సు నిల్ప శక్తి లేకపోతే మధుర గంట విరుల పూజ ఏమి చేతును. చూశారా? కనుక భగవంతుణ్ణి ప్రార్థించాలి, నాకు అచంచలమైన మనస్సుని ప్రసాదించు, అచంచలమైన మనస్సుని ప్రసాదించు అని అడగాలి. అది ఉపాసనా యోగం ద్వారా మనస్సుకి చంచలం పోయి. అందుకని మధ్యమ దృష్టులకి ఉపాసనా యోగం. హీన దృష్టయ అంటే కర్మయోగం వారికి. చిత్తశుద్ధి కావాలి కదా వాళ్ళకి. తర్వాత ఉత్తమ ఉత్కృష్ట దృష్టయ. ఇయం ఉపాసన అని చూసారా, అది కర్మయోగాన్ని కూడా చేర్చుకోవాలి. ఉపాసన కర్మయోగ ఇయం ఉపదిష్ట. తదర్థం అనుకంపయ. అనుకంపయ అంటే కరుణతో ఉపాసన. అందుకని వేదంలో కర్మకాండ ఉపాసనాకాండ చాలా పెద్దది. వేదాంతం చాలా కొంచెం, పనంతా అక్కడే అయిపోవాలి క్లియర్గా. వేదాంతానికి వచ్చిన తర్వాత లైన్ క్లియర్, గ్రీన్ సిగ్నల్ అని అర్థం. ఇక్కడే అన్ని బ్రేకులు. అందుకని ఛాందోగ్య ఉపనిషత్తు కూడా చూడండి, 5 అధ్యాయాలు ఉపాసన. చూడండి అంటే మీకు తెలియదు కదా పాపం, ఇంకా చెప్పలేదుగా నేను. 1, 2, 3, 4, 5 ఛాందోగ్యం ఉపాసనలు.
6, 7, 8 ఓన్లీ 3 చాప్టర్లు జ్ఞానం. బృహదారణ్యకం కూడా అంతే, చాలా ఉపాసనలు, కొంచెం జ్ఞానం విషయం. అందుకని ఇంత కావాలి మనిషికి. కర్మయోగానికి, ఉపాసనా యోగానికి వేదంలో అంత చెప్పబడింది. మనకు అసలు ఇది ఒకటి ఉందనే తెలియదు కదా. వేదాంతానికి క్లాసుకి రాకముందు ఇవి ఒకటి ఉన్నాయనే తెలియదుగా. ఏదో తింటున్నాం, నిద్రపోతున్నాం, నిద్ర వస్తుంది, అప్పుడప్పుడు లేస్తూ ఉంటాం, సినిమా చూస్తాం, ఓ టీవీ డబ్బా ఒకటి ఉంది ఇంట్లో, అది చాలు. జనానికి ఏం అక్కర్లేదు ఈ రోజుల్లో. ఇంట్లో కూర్చుంటే కాలక్షేపం జరిగిపోతుంది. ఎందుకు ట్రాఫిక్లో రావడం? ఇంట్లో కూర్చుంటే అన్ని ఛానల్స్ వస్తాయి. నాకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవచ్చు. నన్ను అడిగేవాడు లేడు, హాయిగా కూర్చొని చూస్తూ ఉండొచ్చు. ఎందుకు? నా డబ్బా నాది, టీవీ డబ్బా. ఆ డబ్బా ముందు వాడు కూర్చొని జనాన్ని, లోకమే తెలియదు వాడికి. లోకం అంతా వాళ్ళ దగ్గర ఉంది కదా ఇప్పుడు. ఇది లోకం తెలియడం అంటే. కానీ ఒక గురువు, ఒక శ్రద్ధ, ఒక భక్తి రావు అక్కడ కూర్చుంటే. మనిషిలో సాధన ఉండదు. చూసారా? ఉపదిష్టా తదర్థం అనుకంపయ. తదర్థం అంటే మంద, హీన. మంద అంటే హీన, హీన అంటే మంద. మంద మధ్యమ అధికారి, మంద మధ్యమ దృష్ట్యర్థం అని అర్థం. వాళ్ళ కోసం ఉపాసనలు చెప్పబడినాయి. అందుకని అనధికారిణం శాస్త్రం విషం అన్నారు. అనధికారులకి శాస్త్రం విషంతో సమానం. అధికారం లేదనుకోండి, చిత్తశుద్ధి లేదు, ఏకాగ్రత లేదు. ఇక్కడ కూర్చోమనండి వాళ్ళని, ఇప్పుడు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. ముళ్ళ మీదనే. మీకు ఎక్కడట్లా ఉంది? హల్వా తింటున్నట్లుంది. అనధికారిణం శాస్త్రం విషం అన్నారు. వాళ్ళకి సైన్స్ అది విషంలాగా ఉంటుంది. అది మనకేముంది? పిడుగులకు పడినా సరే, వర్షం పడినా సరే క్లాస్కి వెళతాం, కూర్చుంటాం, ఏమీ తెలియదు. చూసారా? అనధికారిణం శాస్త్రం విషం. ఎట్లాగంటే అజీర్ణే భోజనం విషం అన్నాడు. జీర్ణం కాని వాడికి రుచిస్తుందా ఆహారం? లోపల అజీర్ణం ఉంది పొట్టలో. అజీర్ణం ఉన్నవాడికి పంచపక్ష పరిమాణాలు పెట్టారనుకోండి ముందు, అయ్యో వద్దంటే. అజీర్ణే భోజనం విషం. అదేవిధంగా అధికారం లేని వాడికి శాస్త్రం చెవిటివాడిలో శంఖం ఊదినట్టే. నేను అందుకే ఇంటికి వెళ్ళి చెప్పొద్దు అంటుంటాను అందరికీ. వాళ్ళకి సంస్కారం రావడానికి టైం పడుతుంది. మా ఆవిడ ఎక్కడికి వెళుతోంది, మా వారు ఎక్కడికి వెళుతున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అసలు అనైనా వాళ్ళు ఏమన్నా వచ్చేనా తొంగైనా చూస్తున్నారా? ఇద్దరు కలిసి వస్తున్నారు, వీళ్ళు వేరనుకోండి. అంటే వాళ్ళని నేను నిందించడం లేదు, ఓకే, మీరేం తప్పుగా భావించొద్దు. ఎక్కడికి వెళుతున్నది ఈవిడ? ఇంత ఇంట్రెస్ట్గా వెళుతున్నది, ఇన్నేళ్లుగా చూస్తున్నాను, ఇంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు వెళ్ళినట్లేదే, చూద్దాం మనమైనా కనీసం ఒకసారి అని అన్నా రావాలని కూడా ఉండదు. అదే భర్త గారు కూడా వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నారు ఈయన పాపం, ఏమిదో ఆయన పాపం వెళుతుంటాడు కాలక్షేపానికి అని ఆవిడ అనుకుంటుంది. ఆవిడ వెళుతుంటే పాపం పిచ్చిది ఏదో కాలక్షేపానికి పోనీ అని ఆయన అనుకుంటాడు. అంటే చూసారా, మనిషికి కారణం ఏమిటో తెలుసా? వాళ్ళకి కర్మయోగ ద్వారా చిత్తశుద్ధి, ఉపాసన యోగ ద్వారా చిత్త నైశ్చల్యం, ఎంతో పుణ్యం పండితే కానీ శాస్త్రం మీద రుచి రాదు. అందుకని వాళ్ళని మీరు నిందించడం కానీ తక్కువగా కానీ చూడకూడదు ఎట్లాంటి పరిస్థితుల్లో. వాళ్ళ కోసం మీరు చేయగలిగింది ఒక్కటే ప్రార్థన. ప్రార్థన చేయాలి. వాళ్ళు తెలియదు, వాళ్ళకి ఎందుకు తెలియదంటే అది తెలుసుకోవాలనేటువంటి ఆ పరిపక్వత, మానసిక మెచ్యూరిటీ అంటారు చూసారా, అది జన్మజన్మలకి వస్తుంది. ఎన్నో పుణ్య జన్మలు చేసుకుంటే కానీ, పుణ్యం చేసుకుంటే కానీ రాదు. అందుకని మీరు పట్టుకొని లాక్కొచ్చి కూర్చోబెట్టినా కూడా అర్థం కాదు అది. అందుకని వాళ్ళనిగానే ఉండనివ్వండి, బలవంతం చేయొద్దు. క్యాసెట్ పెట్టి వినండి అని అనొద్దు, బలవంతం చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీ సాధన మీరు చేసుకుంటూ ఉండండి, వింటూ ఉండండి. వాళ్ళకి ఆ సంస్కారం, ఆ మానసిక పరిపక్వత వచ్చినప్పుడే, ఆ పండు పండినప్పుడు వాసన వచ్చేస్తుంది. అది ఆ పువ్వు పుష్పం వికసించినప్పుడు వాసన వస్తుంది. వాళ్ళకి ఈ వాసన తెలుస్తుంది అప్పుడు. కనుక అప్పటి వరకు మనం అయ్యో మా వారు, మా అబ్బాయి అట్లా ఏం పెట్టుకోకండి.
మీ శరీరాలు మీకు ఇక్కడ రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా జీవుడు వేరే, శరీర సంబంధమే కానీ ఆ జీవుడు ఆ జీవులు వాళ్ళ సంస్కారంతో వస్తారు. అంతేకాని మీరు ఎటువంటి ఏ వ్యక్తి మీద కూడా హీనంగా మనం చూడటం కానీ, ఇంకా వీళ్ళకి వినలేదే, వీళ్ళు తెలుసుకోలేదే, ఎందుకని వీళ్ళు తెలుసుకోవట్లేదని చెప్పి ఎటువంటి ఆలోచన ఉండకూడదు. ఎవరికి? ఉత్కృష్ట దృష్టయ్యకి మందహీనుల్ని గురించి తక్కువ అంచనా ఉండకూడదు. వాళ్ళ మీద ఎట్టుండాలి? అనుకంపయ. వాళ్ళకి మంచి పుస్తకం ఇవ్వండి, వాళ్ళకి దగ్గర దేవుడికి పూజ చేయమనండి, వాళ్ళని జపం చేయమనండి, నాతో కూర్చో ధ్యానం చేయని చెప్పండి, గుడికి తీసుకువెళ్ళండి. ఇట్లాంటివన్నీ చేయిస్తూ ఉంటే వాళ్ళకి ఆ సంస్కారం వచ్చేస్తుంది. అవి మీరు చేయగలిగితే మీ స్నేహితులు కావచ్చు, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ వాళ్ళకి ఈ కర్మయోగం ఉపాసనా యోగం వైపుకు వాళ్ళని మళ్ళించాలి. కానీ జ్ఞానం గురించి ఒక్క మాట మాట్లాడారో ఇంకంతే, మీకు మాట్లాడకూడదు. వాళ్ళు ఈ మధ్యమాన్ని కూడా మనం భావించకూడదు. వాళ్ళకి మనం అందించవలసింది అది. అర్థమైందా? గురువు గారు అందరినీ ఉత్తమ శిష్యులనే చెప్తున్నారా ఏమిటి? 100 మంది ఉంటారు, అందరూ ఉత్తమ శిష్యులు ఉంటారు అందులో అని గురువుగారు బోధిస్తున్నారా లేదా? ఇవన్నీ చెప్తున్నారు అందులో. శాస్త్రమే చెప్తుంది. కర్మయోగము ఉపాసనా యోగం అన్నీ తీసుకొస్తుంది శాస్త్రం. ఎందుకంటే బిడ్డకి తల్లి ఎట్లాగైతే ముందు ద్రవ పదార్థం ఇస్తుంది, కొద్ది నెలలు చెప్పాను ఇది ఉదాహరణ. ద్రవ పదార్థాన్ని ఇచ్చిన తర్వాత వాడు కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం ద్రవం కొంచెం ఘనం మిక్స్డ్గా ఉంటుందన్నమాట. సెమీ సాలిడ్ అలా ఇస్తుంది. వాడు బాగా ఎదిగిన తర్వాత 22 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్న అని చెప్పి గంజి ఇస్తుందా? పాపం నువ్వు తినలేవు ఆయన అంటుందా? అప్పుడు గట్టి పదార్థాలు చేసి పెడుతుంది తల్లి. వీడు జీర్ణం చేసుకోగలడని. శాస్త్రమాత కూడా అంతే. అధికారులు అదేంటే మంద, మధ్యమ, ఉత్కృష్ట అధికారులు ఉంటారు. వాళ్ళకి తగినట్లుగా శాస్త్రం కర్మయోగ లిక్విడ్, ఉపాసన యోగ సెమీ సాలిడ్, జ్ఞానయోగ సాలిడ్ ఘన పదార్థం. అందుకే కదా ఎక్కడం లేదు. హ్యామర్ చేస్తుంటే ఎక్కుతున్నది రండి, ఎక్కడం లేదని లేదు. మీరందరూ యు ఆర్ గుడ్ స్టూడెంట్స్, వెరీ గుడ్ స్టూడెంట్స్. ఓకే. సో తదర్థం అనుకంపయా. నెక్స్ట్, స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతినో నిశ్చితా దృఢం పరస్పరం విరుధ్యంతే తైరయం న విరుధ్యతే. ఇప్పుడు 17వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు 6 కారికలు అనేక మతాలను గురించి చెప్తున్నారు. మతాలంటే ఇక్కడ సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, విశిష్టాద్వైత, ద్వైత, జైన, బౌద్ధ వీళ్ళందరూ వాళ్ళకి తోచినట్లుగా వాళ్ళు ఈ సృష్టి గురించి దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నారు. ఎలాగైతే గుడ్డివాడు ఏనుగు దగ్గరికి వెళ్ళి 4 గుడ్డివాళ్ళు, మరి ఏనుగు ఎట్లుందో తెలుసా, స్తంభంలాగా ఉందన్నాడు కాలు పట్టుకొని, ఒకడేమో చెవు పట్టుకొని చాటలాగా ఉందన్నాడు. ఈ కథ మనకు చెప్తారు చిన్నప్పుడు, అందరికీ తెలుసు కదా. పొట్ట పట్టుకున్నాడు ఒకడు, ఇంకో గుడ్డివాడు, ఆహా పీప అలాగా ఉందన్నాడు, నీళ్ల పీప అలాగా ఉందన్నాడు. ఎవరు కరెక్ట్ ఇప్పుడు? ఎవరు కరెక్ట్ కాదు. అదేవిధంగా వీళ్ళందరూ రకరకాల వాళ్ళు పోట్లాడుకుంటూ ఉంటారు. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప, మా దేవుడే గొప్ప, మీ దేవుడు గొప్ప కాదన్నాడు. దేవుడి గురించి రకరకాలుగా వర్ణన చేస్తారు. దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు దేవుడు అన్నాడు, కైలాసంలో ఉన్నాడు అంటాడు. మీ గుడికి మేము రావు, మా గుడికి మీరు రావద్దు, మీరు నిలువు బొట్టులు, మేము అడ్డబొట్టులు. ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు. పోట్లాడుకోవడమే. మా వాళ్ళందరండి, మా వాళ్ళు ఏమైందంటే వాళ్ళు వేరండి, వాళ్ళు శైవులు, మేము వైష్ణవులం అన్నారు. వైష్ణవులకి శైవులకి పడదు. ఇలా పోట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మా సంప్రదాయమే సంప్రదాయం అండి, వాళ్ళది ఏం సంప్రదాయం అండి అంటుంటారు.
ఇలా అవతల వాళ్ళని నిందిస్తూ తన సంప్రదాయమే గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళు. గౌడపాదాచార్యులు వారు చెప్తున్నారు, వాళ్ళు ఒకరికొకరు పోట్లాడుకుంటారు, మేము ఎవరితో పోట్లాడం అంటున్నారు ఆయన. అద్వైతి ఆ గుడికి వెళ్తాడు, ఈ గుడికి వెళ్తాడు, అక్కడ పులిహోర తింటాడు, ఇక్కడ బిల్వ పత్రాలు తీసుకుంటాడు, ఇక్కడ ప్రసాదం అక్కడ తీసుకుంటాడు, అక్కడ ప్రసాదం తీసుకుంటాడు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అదే చెప్తున్నాను చూడండి. స్వసిద్ధాంత వ్యవస్థాసు ద్వైతిన అంటే ఈ యొక్క ద్వైతాన్ని మాట్లాడేవాళ్ళు ఎవరు? దేవుడు వేరు నేను వేరు. దేవుడు వేరు నేను వేరు అనేది చిన్న వయసులో ఉన్నప్పుడు పూజ కోసం మన వాళ్ళు పెట్టారు. ద్వైతంతోనే స్టార్ట్ చేయి, స్టెప్పింగ్ స్టోన్ అంటారు. ఎదగడానికి ఒక మెట్టు. నేను ఆ మెట్టు మీదనే కూర్చుంటాను అంటే ఎట్లా? ఆ మెట్టు ఇదే సిద్ధాంతం. మోక్షం అంటే ఏమి లేదు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు అన్ని పుణ్యకర్మలు చెయ్యి, చనిపోయిన తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్తావు, ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటావు, ఆయనకి శంకుగా మారతావు, ఆయన చక్రంగా మారతావు, ఇట్లా చెప్తారనమాట. దానికి శ్రీ వైకుంఠం అని పేరు. ఇలా చెప్పి ద్వైతులు ఒక రకంగా చెప్తారు, విశిష్టాద్వైతులు ఒక రకంగా చెప్తారు. దృఢం నిశ్చితాః స్వసిద్ధాంతం, వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని దృఢంగా మధ్వాచార్య తర్వాత శంకరాచార్య, గౌడపాదాచార్యుల వారు వచ్చారు. వీరు రాకముందే ఉన్నారు వాళ్ళు. ద్వైతం, విశిష్టాద్వైతం ఇవన్నీ కూడా స్వసిద్ధాంత వ్యవస్థాసు వాళ్ళ. ఎట్లాగైతే ఈ ఊసర వెళ్ళి చూసారా? తొండ చూసారా ఎప్పుడన్నా? తొండ అంటే తెలుసా? ఊసర వెళ్ళి ఎట్లా ఉంటుంది? అది రంగులు మారుతూ ఉంటుంది. వీళ్ళు కూడా అంతే, రంగులు మారుతూ ఉంటారనమాట. ఒకరికొకరికి సంబంధం ఉండదు, కెమిలియాన్ లాగా మారుతూ ఉంటారు. స్వసిద్ధాంత విరుద్ధ్యంతే, ఒకరికొకళ్ళు విరుద్ధంగా మాట్లాడుకుంటుంటారు. నువ్వు చెప్పేది తప్పు, నువ్వు చెప్పేది తప్పు, మీరిద్దరు తప్పు, నేను రైట్ అంటాడు, మీ ముగ్గురు తప్పు, నేను రైట్ అంటాడు. ఇలా పోట్లాడుకుంటూ ఉంటారు. మతం మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప కాదు, మీ దేవుడికి కొంచెమే పవర్, మా దేవుడికి చాలా పవర్, అట్లా చెప్తూ ఉంటారనమాట. విరుద్ధ్యంతే. తర్వాత పరస్పరం విరుద్ధ్యంతే, ఒకరికొకళ్ళు విరుద్ధంగా మాట్లాడుకుంటుంటారు. కానీ మేము తైరయం న విరుధ్యతే. తైహి అంటే వాళ్లతో, ఆ ద్వైతం మాట్లాడే వాళ్లతో మేము అద్వైతులము. ఈ అద్వైత శాస్త్రం ఎప్పుడూ కూడా విరుద్ధంగా మాట్లాడదు. సాంఖ్య, నైయాయిక వాళ్ళిద్దరూ పిల్లి ఎలుకలాగా. సాంఖ్య నైయాయిక న్యాయ లజిషియన్స్ అండ్ సాంఖ్య ఫిలాసఫర్ పిల్లి ఎలుక లాంటి వాడు అనమాట. అంత వైరం వాళ్ళిద్దరికి సిద్ధాంతాల్లో. అట్లాంటి వైరం ఉంటుంది వీళ్ళందరికీ, పోట్లాడుకుంటారు. మేమేం చెప్తామంటే అన్నీ కరెక్టే, అవన్నీ కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ అంటాం మేము. వాళ్ళేమంటారంటే అదే అల్టిమేట్, అదే సత్యం, దీన్ని మించిన సత్యం లేదు అని చెప్తారు వాళ్ళు. మేమేమంటాం, ఏనుగు చెవు ఏనుగులో భాగమా కాదా? ఏనుగు పొట్ట ఏనుగులో భాగం. కాలు వాడు చెప్పింది, ఈ గుడ్డివాడు చెప్పింది కరెక్టే, ఆ గుడ్డివాడు చెప్పింది కరెక్టే. ఏనుగు చాటలాగా ఉంటుందన్నవాడు కరెక్టే, ఏనుగు పీపాలాగా ఉంటుందన్నవాడు కరెక్టే, ఏనుగు స్తంభంలాగా ఉంటుందన్నవాడు కరెక్టే. ఎందుకంటే అవన్నీ ఏనుగులో భాగాలే కదా. కానీ కళ్ళుండి చూస్తాడు చూడండి, వాడేమంటారు, ఈ ముగ్గురిని చూసి పాపం అని వదిలిపెట్టేస్తాడు. నువ్వు తప్పని అంటాడా వీడు? అనగలడా? ఎందుకంటే వాళ్ళు చెప్పినవి అందులో భాగాలే. కనుక వీళ్ళందరూ దేవుణ్ణి గురించి రకరకాలుగా మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా అద్వైతంలో ఇమిడి ఉన్నాయి. కర్మయోగ సాధన కోసం, ఉపాసన యోగ సాధన కోసం చెప్పబడినవి. కానీ ఇవి తప్పు కాదు. కానీ అదే అల్టిమేట్ అంటే తప్పు. అందుకని వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. అసలు ఎందుకు వస్తుంది పోట్లాట చెప్పండి? అద్వైత జ్ఞానం ఉంటే పోట్లాటే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చివరికి అద్వైతంలోకి తీసుకెళ్ళడానికి ఇవన్నీ చెప్పింది శాస్త్రం. కానీ నీకు అది తెలియకపోవడం వల్ల ఇదే పరమ సత్యం అనుకొని, సత్యం అనుకోవడం వల్ల వాడు చెప్పేది తప్పు, వీడు చెప్పేది తప్పు, నాది కరెక్ట్. వాడేమంటాడు, నువ్వు చెప్పేది తప్పు, నాది కరెక్ట్ అంటాడు. మతాలన్నీ చూడండి కొట్టుకుంటున్నాయి ఒక్కొక్కటి. శాక్త అందుకనే శంకరాచార్యుల వారు షణ్మత స్థాపనం చేశారు. షణ్మత స్థాపనం అంటే ఏమిటి? గాణాపత్యం, శాక్తం, అట్లా అన్ని రకాలన్నమాట. వైష్ణవం, శైవం,
ఇలా అన్ని రకాలుగా స్థాపించి ఆయన మీ పూజలు మీ దేవుణ్ణి ఆరాధించండి, ఆరాధించండే కానీ అదే పరమసత్యం అని చెప్పి చెప్పొద్దు. ఇవన్నీ కూడా మెట్లు అని చెప్పి ఆయనే స్థాపన చేశారు. అద్వైతంలో అన్నీ ఇమిడి ఉంటాయి. అటువంటి అద్వైతాన్ని మనం చదువుతున్నాం ఇప్పుడు. చూసారా ఎంత విశిష్టమైనటువంటిది అది. లేకపోతే కొట్టుకుంటూ ఉంటారు ఒకరికొకళ్ళు. ద్వేషమే కదా, ఎంత ద్వేషం చూడండి. విశిష్టాద్వైతులందరూ ఒక చోట ఉంటారు, శైవులందరూ ఒక చోట ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, పైగా నిందించుకుంటూ ఉంటారు. ఆ మఠం వాళ్ళని వీళ్ళు, ఈ మఠం వాళ్ళని వాళ్ళు నిందించుకుంటూ ఉంటారు. ఎందువల్ల అంటే పూర్ణమైన జ్ఞానం లేకపోవడం వల్ల నిందించుకుంటారు. అద్వైతి ఎవరిని తైరయం న విరుధ్యతే, మేము వాళ్ళని నిందించం అంటున్నారు. ఎవరు? గౌడపాదాచార్యుల వారు అద్వైతులు ఎవరిని నిందించరు అని చెప్తున్నారు. కనుక ఎటువంటి శాస్త్రం కావాలి ఇప్పుడు మీకు? ఒకళ్ళనొకళ్ళు నిందించుకునే శాస్త్రం కావాలా, నిందించుకోకుండా అందరినీ కలుసుకునేటట్లుగా చేసే శాస్త్రం కావాలా? అందరితో కలుపుకుంటూ వెళ్ళే శాస్త్రం కావాలి మనకు. అన్ని శాస్త్రాలు అవసరమే. తల్లికి ఏ బిడ్డ గొప్ప? అందరూ గొప్పే, అందరూ ఒకటే తల్లికి. అద్వైతం తల్లి లాంటిది. మిగతా వాళ్ళందరూ పిల్లల లాంటి వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. అద్వైతం తల్లి లాంటిది. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.